Hello, this is the second part of asthma topic. మీరు ఫస్ట్ పార్ట్ ఇంకా చూడకపోతే మై అడ్వైస్ టు యూ ఇస్ వాచ్ దాట్ బిఫోర్ యూ కమ్ టు దిస్ బికాస్ అందులో మనం ఐవ్ టాక్డ్ అబౌట్ యాజ్మా ట్రిగర్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, తర్వాత యాజ్మా అంటే అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి అన్నది. అది చూసిన తర్వాత ఇది చూస్తే ఐ థింక్ ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ మీకు యాజ్ ప్రెస్ ట్రీట్మెంట్ ఎందుకు ఈ రకంగా ఉంటుంది అనే విషయాలు మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. సో వి నౌ నో ఏంటి ఆస్మా కాజ్ చేయడానికి కారణాలు ఏంటి, వచ్చినప్పుడు ఏమవుతుంది అన్నది వి సా. నా వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రైట్ ట్రీట్మెంట్ ఫర్ ఆస్మా? ఇన్హేలర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అనమాట ఆస్మాకి. దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఇన్హేలర్స్. నేను ఇది బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తాను. ఇట్స్ క్వైట్ సింపుల్ యాక్చువల్లీ. ఒకటేమో ఫస్ట్ కేటగిరీలో ఉండే ఇన్హేలర్స్ని యూ కెన్ థింక్ ఆఫ్ దెమ్ యాజ్ ఫాస్ట్ రిలీఫ్ ఇన్హేలర్స్ అనమాట. ఇవేంటంటే అవసరం ఉన్నప్పుడు వాడేందుకు పనికొస్తాయి, అంటే మనకి సడన్గా కొంచెం సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి అంటే అప్పుడు వాడడానికి. అండ్ ఇది చుట్టూరా ఏదైతే మసిల్ టైట్ అవుతుందో దాన్ని రిలాక్స్ చేయడం వల్ల ఎయిర్ ప్యాసేజ్ కొంచెం ఓపెన్ అప్ అవుతుంది. సో ఆ రకంగా రిలీఫ్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ దట్ దే డు నాట్ కంట్రోల్ ద స్వెల్లింగ్. ఏదైతే ఇంటర్నల్గా స్వెల్లింగ్ డెవలప్ అయిందో దానికి ఇవి హెల్ప్ చేయవు. సో ద రిలీఫ్ విల్ ఓన్లీ బీ టెంపరీ. మనం స్వెల్లింగ్ కంట్రోల్ చేయకపోతే మనకి ఫుల్ కంప్లీట్ రిలీఫ్ రాదు. సో టెంపరీగా కొంతసేపటి వరకు మనకి సిమ్టమ్స్ ఉండకుండా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద ఫాస్ట్ రిలీఫ్ ఇన్హేలర్స్. దీంట్లో మనకి ఇండియాలో ఉండే ద మెయిన్ బ్రాండ్ ఇస్ యాస్థలిన్ అని ఉంది. దాని కాంపనెంట్ ఇస్ సాల్బ్యూటమాల్. దట్ ఈస్ ద యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఈ సాల్బ్యూటమాల్ అనేది ఈజ్ ద మెయిన్ ఇన్హేలర్ ఫర్ ఫాస్ట్ రిలీఫ్, ఇమ్మీడియట్ రిలీఫ్. అండ్ సెకండ్ కైండ్ ఈజ్ స్వెల్లింగ్ రిలీఫ్ ఇన్హేలర్. ఈ స్వెల్లింగ్ రిలీఫ్ ఇన్హేలర్ అనేది ఇట్ ఈస్ ద కీ ఫార్ వెల్ కంట్రోల్ యాజ్మా. ఇది ఏంటంటే లోపల ఏదైతే స్వెల్లింగ్ డెవలప్ అవుతుందో అది కంట్రోల్ చేయడమే కాకుండా ఇట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ ఈవెన్ డెవలపింగ్ వెన్ ఎక్స్పోజ్డ్ టు అ ట్రిగర్. సో ఇది ఒక మెయింటెనెన్స్ లాగా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే స్వెల్లింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వెల్లింగ్ ఉంటే తగ్గిస్తుంది. అండ్ ఆల్సో రెగ్యులర్గా వాడడం వల్ల స్వెల్లింగ్ అసలు ఫామ్ కాకుండా కూడా హెల్ప్ అవుతుంది. సో ద రిలీఫ్ విల్ బీ లాంగ్ లాస్టింగ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఒక మెయింటెనెన్స్ లాగా మనకి ఆస్మా అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ దట్ దిస్ ఇన్హేలర్ యూ కెనాట్ సబ్స్టిట్యూట్ ఫర్ అ ఫాస్ట్ రిలీఫ్ ఇన్హేలర్. ఎందుకంటే స్వెల్లింగ్ని రిలీఫ్ చేయడానికి ఇట్ టేక్స్ టైం. సో ఒకసారి అటాక్ డెవలప్ అయిన తర్వాత మనకి ఇమీడియట్గా రిలీఫ్ కావాలి అంటే ఇది ఒక 4-5 సార్లు వెంటనే వాడడం వల్ల యూ విల్ అబ్సల్యూట్లీ గెట్ నో రిలీఫ్ బికాస్ ఇట్ వోంట్ హెల్ప్ రిలాక్స్ దట్ మసిల్ అండ్ ఓపెన్ అప్ ద ఎయిర్వే ఇమీడియట్లీ అనమాట. సో కీప్ ఇన్ మైండ్ దట్ ఫాస్ట్ రిలీఫ్ ఇన్హేలర్ ఏమో టెంపరీగా క్విక్గా రిలీఫ్ రావడానికి పనికొస్తుంది. స్వెల్లింగ్ రిలీఫ్ ఇన్హేలర్ ఏమో టు ప్రివెంట్ అన్ ఆస్మా అటాక్ అండ్ ఆల్సో టు మెయింటైన్ స్టెబిలిటీకి ఇట్స్ యూస్ఫుల్. ఈ స్వెల్లింగ్ రిలీఫ్ ఇన్హేలర్స్ అన్నీ కూడా దే ఆర్ స్టెరాయిడ్ బేస్డ్. నెబ్యులైజర్ ఆఫ్ కోర్స్ సివియర్ అటాక్ అది ఉన్నప్పుడు లిక్విడ్ ఫామ్లో మెడిసిన్ అందులో వేసి యూజ్ ద నెబ్యులైజర్ ఫర్ రిలీఫ్, ఇమీడియట్ రిలీఫ్ అనమాట. అండ్ ఆల్సో ట్యాబ్లెట్ రూపంలో 2-3 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. అవి కూడా అదే ట్రీట్మెంట్లో భాగమే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ కాంపనెంట్ ఈజ్ ది ఇన్హేలర్స్ ఫర్ ష్యూర్. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ట్రిగర్స్ని అవాయిడ్ చేయగలిగితే దట్ వుడ్ బీ ద బెస్ట్. ట్రీట్మెంట్లో ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ ఇస్ టు ఫైండ్ అ గుడ్ ఫిజిషియన్ who's able to give you guidance and also prescribe the right medications for you. మీరు మీ వైపు నుంచి చేయాల్సిన ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అంటే మీకు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది యాజ్మా, ఒక వారంలో 2-3 సార్లు మీరు ఎఫెక్ట్ అవుతున్నారా, లేదంటే నెలలో ఒకసారి వస్తుందా ఏంటి, వాట్ ఈస్ ద ప్యాటర్న్, ఎనీ ట్రిగర్స్ మీరుగా ఐడెంటిఫై చేసిన ట్రిగర్స్ ఏమైనా ఉన్నాయా, నైట్ టైం రాత్రిపూట సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయా అన్నవి మీరు నోట్ డౌన్ చేసుకుని యూ షుడ్ మెన్షన్ దెమ్ టు యువర్ ఫిజిషియన్ అనమాట. అండ్
ట్రీట్మెంట్లో జస్ట్ సో యు నో, ఆల్వేస్ ఫాస్ట్ రిలీఫ్ ఇన్హేలర్ అన్నది డెఫినెట్గా ఉంటుంది కాంపనెంట్. స్వెల్లింగ్ రిలీఫ్ ఇన్హేలర్ చాలా వరకు అవసరం పడుతుంది ఫర్ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఉన్న వాళ్ళకి. అండ్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ అని మెన్షన్ చేశాను, అవి అలర్జీ కంట్రోల్కి వాటికి వాడే రకాల మెడిసిన్స్ ఉన్నాయి, అవి కూడా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ట్రీట్మెంట్ అన్నది ఒకసారి ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా అదే ఉంటుంది ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని కాదు. ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ డిపెండింగ్ అపాన్ మీ సిమ్టమ్ ఇంటెన్సిటీని బట్టి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ని బట్టి అది కూడా మారుతూ ఉంటుంది. సో రెగ్యులర్ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ ఆస్మా యాక్షన్ ప్లాన్. ఇది వెస్టర్న్ కంట్రీస్లో మనం చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం దీని గురించి. పీక్ ఫ్లో మీటర్ అనే ఒక డివైస్ ఉంటుంది. అది నేను నెక్స్ట్ స్లైడ్లో ఐల్ గో బ్రీఫ్లీ ఓవర్ హౌ టు యూజ్ ఇట్ అండ్ ఆల్ దాట్. బట్ బేసిక్లీ ఇదేంటంటే ఈ డివైస్ తోటి యుల్ నో ఇఫ్ యువర్ ఆస్మా ఈజ్ గెటింగ్ వర్స్ ఆర్ నాట్ అనమాట బిఫోర్ ఇట్ బికమ్స్ రియలీ బ్యాడ్. సో దీంతో పాటు మీరు ఒక యాక్షన్ ప్లాన్ మీ డాక్టర్ హెల్ప్ తోటి ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక మీకు అటాక్ వచ్చినప్పుడు ఎలాగ మేనేజ్ చేయాలి అనేది తెలియడమే కాకుండా అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి సివియర్ అవ్వకుండా ఉండేందుకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ టైంలో మీరు మీ డాక్టర్తో పాటుగా డిసైడ్ చేసిన మెడిసిన్స్ కొన్ని ఏమైనా మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే అవి తీసుకోవడం వల్ల యూ విల్ అవాయిడ్ సివియర్ ఫ్లేర్ అప్ ఆఫ్ ఆస్మా అనమాట. సో దీంట్లో భాగంగా చాలాసార్లు సివియర్ అటాక్ని ప్రివెంట్ చేయడానికి ఓరల్ స్టెరాయిడ్స్ అంటే ప్రెడ్నిజలోన్, వైసలోన్ అనే వన్ ఎగ్జాంపుల్ అది. ఆ టైప్ ఆఫ్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్స్ టు బి టేకెన్ ఫర్ అబౌట్ అ వీక్ ఆర్ సో టు కంట్రోల్ ద స్వెల్లింగ్ అనమాట. బట్ ఈ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్ రూపంలో వేసుకోవడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇది ఫ్రీక్వెంట్గా చేయడం మంచిది కాదు, బట్ అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఈ మెడిసిన్ హెల్ప్ తీసుకోవాలి. అండ్ దిస్ ఇస్ బేసికలీ to avoid any serious complications as I mentioned before. And one important thing to keep in mind always is that మీ immediate or fast relief inhaler ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసామో అది you should always carry it with you. రెండు ఉంటే బెటర్. సో one you can keep with you at all times wherever you are, and రెండోదేమో you can leave it in your home. సో పీక్ ఫ్లో మీటర్ అంటే ఏంటి? ఇది ఒక సింపుల్ డివైస్, వెరీ ఈజీ టు యూస్, అండ్ ఇట్ బేసిక్లీ టెల్స్ యూ హౌ వెల్ ఎయిర్ ఇస్ మూవింగ్ ఇన్ యువర్ లంగ్స్ అనమాట. మీకు ఇమేజ్లో కనిపిస్తున్నది ఒక మోడల్ ఆఫ్ పీక్ ఫ్లో మీటర్. దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైట్ పార్ట్ ఇస్ కాల్డ్ ద మౌత్ పీస్. అందులోకి మీరు బ్లో చేయాలి. బ్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న రెడ్ ఇండికేటర్ ఉంటుంది, అదేమో ఇట్ గోస్ అప్. ఎంత పైకి వెళ్ళింది అన్న దాన్ని బట్టి దానికి ఆ డివైస్కి నంబర్స్ ఉంటాయి. సో ఎంత పైకి వెళ్ళింది అన్న దాన్ని బట్టి దానికి అగేన్స్ట్గా ఉన్న నెంబర్ని చూసుకుంటే మీ పీక్ ఫ్లో అంతా అన్న విషయం మీకు తెలుస్తుంది అనమాట. సో అది తెలుసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా కొన్ని రోజుల పాటు చేసుకున్నట్టయితే, అంటే మీకు సిమ్టమ్స్ ఏమీ లేదు, మీకు ఆస్మా బాగా కంట్రోల్లో ఉంది ఆ టైంలో అనమాట, రెగ్యులర్గా ఒక 10-15 రోజుల పాటు చేసుకున్నట్టయితే ఆ వచ్చిన అన్ని ఎవ్రీడే వచ్చిన పీక్ ఫ్లోలో ఏదైతే అన్నిటికంటే హైయెస్ట్ ఉందో అది మీరు మీ బెస్ట్ పీక్ ఫ్లో ఆర్ యువర్ బేస్ లైన్, అంటే మీ యాక్చువల్ పీక్ ఫ్లో అది అని మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా సరే మీకు ఒక అటాక్ వస్తుంది అన్న సూచన మీకు సిమ్టమ్స్ ద్వారా తెలిసినప్పుడు మీరు మళ్ళీ పీక్ ఫ్లో చెక్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు అది కనుక మీ యాక్చువల్ పీక్ ఫ్లో ఏదైతే మీరు ఒరిజినల్గా ఉండిందో బెస్ట్ లెవెల్ అంతకంటే చాలా తక్కువగా ఉంది అంటే దట్ ఇండికేట్స్ దట్ యువర్ ఆస్మా ఈజ్ డెఫినెట్లీ గెటింగ్ వర్స్. అండ్ ఆ టైంలో మీరు కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే మీరు ముందు మీ డాక్టర్తో ఇలాగ చేయాలని డిస్కస్ చేశారో ఆ స్టెప్స్ ఫాలో కావాలి. లేదు అంటే మీరు ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయాలి. సో చెకింగ్ యువర్ పీక్ ఫ్లో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ మెనీ రీజన్స్. ఒకటి, మీ ఆస్మా ఇంకా అది వర్స్ అవుతుందా లేదా అని తెలుసుకునేందుకు. రెండు, మీ ఆస్మాకి ఏదైతే మీరు మెడిసిన్స్ వేసుకుంటున్నారో బాగా వర్క్ చేస్తున్నాయా లేదా, మీకు బాగా సూట్ అయ్యాయా లేదా. ఎందుకంటే మీరు మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మీ పీక్ ఫ్లో ఇంప్రూవ్ అయిందనుకోండి, దట్ ఇండికేట్స్ దట్ ద మెడిసిన్స్ ఆర్ రియలీ డూయింగ్ అ గుడ్ జాబ్ అనమాట. ఆల్సో మీరు ఒక ఆస్మా అటాక్ రాబోతోంది అని అనుకున్నప్పుడు ఏ టైంలో మీరు అంటే బాగా పడిపోయింది పీక్ ఫ్లో అన్నప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ కంపల్సరీ తీసుకోవాలి. సో ఆ విషయం మీకు తెలియజెప్పడానికి కూడా పీక్ ఫ్లో ఉపయోగపడుతుంది. అదే కాకుండా రైట్ ట్రీట్మెంట్ అట్ ద రైట్ టైం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే కరెక్ట్ ఏవైతే మెడిసిన్స్ ఆ టైంకి మనకి నెససరీయో ఆ మెడిసిన్స్ మీరు
కరెక్ట్ టైంకి వేసుకునేలాగా ఇది ఎంతో తోడ్పడుతుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్ విల్ ఎంపవర్ యూ. సో యూ నౌ విల్ బీ ఇన్ చార్జ్ ఆఫ్ యువర్ ఆస్మా అండ్ యూ కెన్ టేక్ ద రైట్ స్టెప్స్ అట్ ద రైట్ టైం. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ సమ్ ప్రివెంటివ్ స్టెప్స్. ఆస్మా టెండెన్సీ మీకు ఉండొచ్చు, అయితే దట్ డజంట్ మీన్ మాటి మాటికి ఆస్మా అటాక్ రావాలి అని ఏమీ ఒక రూల్ ఏమీ లేదు. సో కొన్ని మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ అటాక్స్ వీలున్నంత వరకు తగ్గించుకుని ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూ కెన్ లీడ్ యువర్ లైఫ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ కామన్ సెన్స్ ఇది. అవాయిడ్ యువర్ ట్రిగర్స్. మీకు ఈ పర్టిక్యులర్ కొన్ని కారణాలు, కొన్ని రీజన్స్ ఉన్నాయి మీ ఆస్మా ట్రిగర్ అవ్వడానికి అంటే వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీ పీక్ ఫ్లో రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆస్మా ఉన్న వాళ్ళకి అవి చాలా డేంజరస్ కండిషన్స్ కింద పరిణమిస్తాయి. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. రాకుండా చూసుకోవాలి వీలున్నంత వరకు. 2 రకాల వ్యాక్సినేషన్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు మనం కొన్ని సీరియస్ టైప్స్ ఆఫ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. ఒకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా. అది ఫ్లూ వ్యాక్సిన్ అని ఎవ్రీ ఇయర్ ఒక న్యూ వ్యాక్సిన్ రిలీజ్ అవుతుంది. ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ని మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. రెండవది న్యూమోనియా. సర్టన్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ న్యూమోనియా కి చాలా డేంజరస్ అవి. అండ్ ఒక టైప్ ఆఫ్ న్యూమోనియాని ప్రివెంట్ చేసేందుకు ఒక వ్యాక్సిన్, న్యూమోకాకల్ వ్యాక్సిన్ అని ఒక వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. అది తీసుకుంటే ఎంతైనా మంచిది. అండ్ అది ఎలా తీసుకోవాలి అన్నది మీరు మీ డాక్టర్ని అడిగి తెలుసుకోండి. ఆబ్వియస్లీ స్మోకర్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఆస్మా ఉన్నవాళ్ళు అబ్సల్యూట్లీ స్మోకింగ్ అవాయిడ్ చేయడం ఎంతైనా అవసరం, కాబట్టి క్విట్ స్మోకింగ్ రైట్ అవే. అండ్ నేను కొన్ని ఫ్యాక్టర్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. దట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ థింక్ యూ షుడ్ బీ అవేర్ ఆఫ్. మీరు ఇవి మీకు తెలిసినట్టయితే మీరు నెక్స్ట్ టైం మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూ కెన్ ఆస్క్ సమ్ రైట్ క్వశ్చన్స్. ఒకటి, ఎలాగ పీక్ ఫ్లో మీటర్ తోటి పీక్ ఫ్లో ఎలాగ చెక్ చేసుకోవాలి, ఆ విషయాన్ని గురించి యూ కెన్ టాక్ టు యువర్ డాక్టర్. ఆస్మా యాక్షన్ ప్లాన్ గురించి కూడా మీరు మాట్లాడొచ్చు. తర్వాత ట్రిగర్స్, అంటే కొన్ని ట్రిగర్స్కి కొన్నిసార్లు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం అవసరం పడుతుంది. అవి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలర్జీస్ని ఎలాగ మనం అవాయిడ్ చేయొచ్చు, అసిడిటీ లాంటి ప్రాబ్లం వల్ల ఆస్మా వస్తుంది అంటే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఈ విషయాలు మీరు మీ డాక్టర్తో మాట్లాడండి. మీకు ఏ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసినా ఆ మెడిసిన్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మీ ఓన్ అండర్స్టాండింగ్, ఎందుకు తీసుకోవాలి అన్నది మీకు తెలిస్తే ద ఛాన్సెస్ ఆర్ మీరు ఇంకా కరెక్ట్గా వాడడం జరుగుతుంది ఆ పర్టిక్యులర్ మెడిసిన్ని. కాబట్టి ఆ విషయం తప్పకుండా కనుక్కోండి. సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆల్వేస్ ఇట్స్ గుడ్ టు ఎంక్వైర్. ప్రతి చిన్న సైడ్ ఎఫెక్ట్ కాదు కానీ ఏదైనా ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలియాల్సినవి ఉంటే తప్పకుండా అవి మీకు తెలియచెప్పడం మీ డాక్టర్ బాధ్యత. మీకు ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్న టైంలో ఈ ఫాస్ట్ రిలీఫ్ ఇన్హేలర్ అంటే యాస్టలిన్ లాంటిది, దాంతోపాటుగా స్టెరాయిడ్ ఉన్న ఇన్హేలర్ అంటే స్వెల్లింగ్ రిలీఫ్ ఇన్హేలర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారా మీ డాక్టర్ అన్న విషయాన్ని మీకు ఆ పర్టిక్యులర్ ఇన్హేలర్ కాంపోజిషన్ తెలియకపోతే మీరు తప్పకుండా అడిగి తెలుసుకోవాల్సింది ఎంతైనా అది ఇంపార్టెంట్. ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యు ఆర్ అన్ష్యూర్. ఏదైనా ఇది ఎందుకు అన్న విషయం మీకు అర్థం కాకపోతే తప్పకుండా మీరు అడిగి తెలుసుకోండి. ట్రీట్మెంట్ ప్లాన్ ఏదైతే మీకు ఆస్మా కోసం ప్రిస్క్రైబ్ చేశారో బీ కంప్లీట్లీ క్లియర్. ఏ మెడిసిన్ ఎందుకు వాడుతున్నాను అన్న విషయం మీకు తెలుసుకోండి. అండ్ రిమెంబర్ ద ఫాలోయింగ్. మిమ్మల్ని మీ డాక్టర్ కనుక స్టెరాయిడ్ బేస్డ్ ఇన్హేలర్ వాడమని చెప్పినట్టయితే ఆల్వేస్ యూజ్ ఇట్ ఆన్ అ డైలీ బేసిస్. ఇది ఆస్మా అటాక్ వచ్చినప్పుడు వాడే తరహా ఇన్హేలర్ కానే కాదు. ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఆన్ అ డైలీ బేసిస్. అండ్ అది ఎన్నిసార్లు, రోజుకి ఒకసారి వాడాలా 2 సార్లు వాడాలా అన్న విషయం మీరు మీ డాక్టర్తో క్లారిఫై చేసుకుని ఆ ప్రకారంగా వాడండి. అండ్ నెవర్ స్టాప్ యూజింగ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. మీ అంతటి మీరు దీన్ని వాడడం ఆపేయకండి. ఎందుకంటే మీ ఆస్మా ఫ్లేర్ అప్ అవ్వచ్చు, అంటే అటాక్ అలాగా మీకు రావచ్చు. సడన్గా మీరు మానేసినట్టయితే ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ యూ మేక్ ఎనీ చేంజెస్. అండ్ మీ ఫాస్ట్ రిలీఫ్ ఇన్హేలర్ ఎప్పుడు కూడా మీతో పాటు ఉండేలాగా చూసుకోండి, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీకు సడన్గా ఏదైనా అటాక్ లాగా వచ్చినప్పుడు ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఆ ఇన్హేలర్ ఎంతైనా అవసరం. అండ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆస్మా సిమ్టమ్స్ కనుక డెవలప్ అయినట్టయితే డు నాట్ నెగ్లెక్ట్ దెమ్, బికాజ్
లైక్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, యాజ్మా అటాక్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాబట్టి మేక్ ష్యూర్ దట్ యు నో వాట్ యు నీడ్ టు డూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.